కర్నూలు సర్వజన వైద్యశాల పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. ప్రభుత్వాలు ప్రజా వైద్యం కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నా మెరుగైన వైద్య సదుపాయం అందడం లేదు. ఎలుకలు చంపామని, మందులు కొన్నామని లక్షల్లో బిల్లులు చేసుకుంటున్న సంబంధిత వైద్య పెద్దలకు ఎమర్జెన్సీ వార్డులో కనీస అవసరాలు సమకూర్చాలనే ధ్యాస లేకుండా పోతుంది. అది పేరుకే ఏఎంసీ వార్డు, అక్కడ అన్ని కూడా అధ్యయనమే అని చెప్పొచ్చు, అనగా అధ్వానమే అని చెప్పవచ్చు. దీనిని ఏఎంసీ వార్డు అనడం కంటే ఏమీ లేని వార్డు అంటే సరిపోతుందేమో. సీరియస్ ఉన్న పేషెంట్స్కి ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడైతే ఎమర్జెన్సీగా అన్ని ఎక్విప్మెంట్స్ ఉండి రోగికి మెరుగైన వైద్యం అందుతుందని. అయితే దారుణం ఏంటంటే అక్కడ పనిచేయని వెంటిలేటర్స్, మొరాయించే ఆక్సిజన్ మాస్క్లు ఉంటాయి. రోగులను మరింత ఆందోళన కలిగించేలా 3 కాళ్ల మంచాలు దర్శనమిస్తాయి. కవర్స్ లేని బెడ్స్, పనిచేయని ఫ్యాన్లు, బీపీ మెషిన్లు, ఇవన్నీ రోగికి బోనస్ అనొచ్చు. ఇలాంటి అక్యూట్ మెడికల్ కేర్ ఎక్కడో కాదు, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చూడొచ్చు. అత్యంత దారుణంగా ఉన్న అత్యవసర విభాగంపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక ఫోకస్. ఈ కర్నూలు ప్రభుత్వ పెద్ద ఆసుపత్రికి రోజు కొన్ని వేల మంది వివిధ రకాల జబ్బులతో వస్తారు. వందల మంది ఇన్పేషెంట్ గా వివిధ వార్డులలో అడ్మిషన్ పొందుతారు. అయితే కొన్ని వార్డుల కంటే అక్యూట్ మెడికల్ కేర్ వార్డు చాలా ముఖ్యమైనది. ఈ వార్డులో వెంటిలేటర్స్, ఆక్సిజన్ అందించే పరికరాల, మంచాలు, పరుపులు, కవర్స్ అలా అన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఏఎంసీకి వచ్చే రోగులకు వెంటిలేటర్ పనిచేయకపోతే ఇక అంతే సంగతి. వ్యాధిగ్రస్తుడు ప్రాణాలు వదులుకోవాల్సిందే. ఆక్సిజన్ సరఫరా చేసే పరికరాలు సరిగ్గా పనిచేయకపోయినా కూడా అంతే. మరి ఏఎంసీలో బెడ్ కవర్లు లేని బెడ్స్ చూస్తుంటే ఇంతకీ ఇది అక్యూట్ మెడికల్ కేర్ లేక మార్చురీ గదినా అనే అనుమానం కలుగుతోంది. ఇక ఈ వార్డులో అడ్మిట్ అయిన రోగి జీవంతో ఇంటికి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. పేదోడి ప్రాణమే లక్ష్యంగా పనిచేయాల్సిన పెద్ద ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇంతకీ ఇవన్నీ గమనిస్తున్నాడా లేదా అనేది అందరికీ ప్రశ్న. తనకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నాడా లేక అసలు పట్టించుకోవడం లేదా అనేది సూపరింటెండెంట్ చెప్పాలి. ఏఎంసీలో కనిపిస్తున్న అధ్వాన్న పరిస్థితిని హెచ్డీసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదు. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి అంటే మృత్యువుకు మార్గమేనని పేరు బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం అజమాయిషీలో నడిచే పెద్ద ఆసుపత్రిలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో నడపడానికి చర్యలు మొదలుపెట్టింది. మరి ప్రభుత్వం అజమాయిషీ ఉన్న చోటే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీ ఉండే చోట పేద ప్రజలు ఇంకెంత ఇబ్బంది పడతారనేది ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. మరి ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి బసవరాజు. కర్నూలు సర్వజన వైద్యశాల చాలా అధ్వాన పరిస్థితుల్లో మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రోగులు అత్యవసర పరిస్థితుల్లో వైద్యాని కోసం వస్తే అక్కడ ఏదైతే ఏఎన్సీ వార్డు, అది ఏఎన్సీ వార్డా లేకపోతే ఏదన్నా దారుణమైన పరిస్థితులని ఏదైతే బీఆర్కే న్యూస్ వెలుగులోకి తెచ్చిన పరిస్థితుల్లో బీఆర్కే న్యూస్ తనిఖీలో కొన్ని వెలుగు చూసిన అంశాలు, ఏదైతే వెంటిలేటర్స్ పనిచేయనివి, అదేవిధంగా ఆక్సిజన్ సక్రమంగా సరఫరా కాని పరిస్థితులు. అంటే ఏఎంసీలో రోగికి క్రిటికల్ ఉన్నప్పుడు అక్కడ అడ్మిషన్ చేసి అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందించి రోగి ప్రాణాలు కాపాడాల్సిన ఐసీయూ విభాగము లేదా అత్యవసర విభాగము ఇంత అధ్వానంగా ఉండడము అందరినీ కూడా ఆశ్చర్యం కలిగిస్తున్న ప్రశ్న. అదేవిధంగా ఏదైతే రోగుల తరపు బాధితులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. మరి ఇంతకీ కర్నూలు ఏదైతే జీజీహెచ్ సర్వజన వైద్యశాల ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు దీని మీద దృష్టి పెట్టాడా లేదా ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ ఏదో జరుగుతుందని అక్కడ విధులు నిర్వర్తిస్తున్నాడు అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. ప్రధానంగా వెంటిలేటర్స్ పనిచేయట్లేదు. అసలు మంచాలు, అసలు ప్రభుత్వం చెప్తా ఉంది విద్యకి వైద్యానికి వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ 2 విభాగాలు ఖచ్చితంగా అంటే సంపూర్ణ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ఒక ఉద్దేశం, లక్ష్యం ప్రభుత్వాన్ని. అయితే మరి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మనం చూస్తా ఉన్న విజువల్స్ లో ఏదైతే మంచానికి అంటే ఒక కాలు అంటే 3 కాలు మంచాలు ఉన్నాయి. ఒక చోట కాలు అది ఐరన్ విరిగిపోవడంతో ఇటుకలు కుర్చీలు పెట్టిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రోగి ఒకవేళ మంచాన్ని ఎక్కి పడుకోవాలన్నా లెగాలన్నా కింద పడే పరిస్థితులు, ప్రమాదం జరిగే పరిస్థితులు. అప్పటికే వెంటిలేటర్ పైన ఉన్న రోగికి ఇక్కడ మరింత దారుణమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఇది ఏదైతే అక్యూట్ మన మెడికల్ కేర్ లో అంటే ఇలాంటి పరిస్థితుల పట్ల జనము చాలా అసహనము, అదేవిధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాము. మరి వైద్యాధికారులు జనరల్ గా ఆసుపత్రికి సంబంధించి అంటే గతంలో మనం చూసాం చాలా స్కామ్లు జరిగాయి.
ఎలుకలు ఉన్నాయి, పందికొక్కులు ఉన్నాయని చెప్పి వాటిని పట్టడానికి సుమారు కోట్లలో బిల్లు చేసుకొని దొబ్బేసిన పరిస్థితులు. అదేవిధంగా అంటే ఆసుపత్రిలో అత్యవసరంగా వాడాల్సిన ఈ 13 రూపాయలు ఉంటే ఇక్కడ మూడింతలు పెంచేసి 38 రూపాయలు అమ్ముతున్న పరిస్థితి. సో వాళ్ళకి కమిషన్లు వచ్చే దాని మీద ఉన్నంత ధ్యాస రోగులకు మెరుగైన వైద్యం అందించడం లేదా సరైన ఈక్విప్మెంట్స్ సమకూర్చే దాంట్లో వీళ్ళకి శ్రద్ధ లేదని తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఏఎన్సీ వార్డు అంటేనే జనము లేదా రోగులు ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని అక్కడికి వస్తారు. అలాంటి రోగులకు భరోసా ఇవ్వాల్సిన ఏదైతే జీజీహెచ్ మేనేజ్మెంట్ లేదా సూపరింటెండెంట్ మరి ఈ పరిస్థితులు చూస్తుంటే వాళ్ళకి కనువిప్పు కలుగుతుందో లేదని తెలుస్తా ఉంది. అసలు మంచాలు విరిగిన మంచాలు అక్కడ పెట్టడం ఏంటి? అదేవిధంగా బీపీ మిషన్లు ఏవైతే పనిచేయని బీపీ మిషన్లు మూలన పడేశారు. అదేవిధంగా వెంటిలేటర్స్ వాడుతున్నారో లేదో, పని చేస్తాయో లేదో తెలియని పరిస్థితి, అవి కూడా మూలన వేశారు. అదేవిధంగా మంచాలు, ఇంకా ప్రధానంగా రోగులు అంటే ఆసుపత్రి అంటేనే అంటు రోగాలకు నిలయం అది. మరి అలాంటి చోట ఎప్పటికెప్పుడు కవర్స్ ఉన్న బెడ్స్ మీద కవర్ చేసి అంటే పరిశుభ్రంగా ఉంచాల్సిన పరిస్థితుల్లో ఎంత అధ్వానంగా ఉందంటే అసలు ఆ బెడ్ మీద కవర్స్ లేవు. సరే, ఎంతమంది రోగులు వచ్చి అక్కడ అడ్మిట్ అవుతారో, ఎంతమంది డిశ్చార్జ్ అవుతారో తెలియని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని రోగాలు వచ్చే అవకాశం లేదు, ఖచ్చితంగా వస్తాయి, లేదని చెప్పలేము. మరి ఇలాంటిది కనీసం వైద్యులుగా ఆ ఇంగిత జ్ఞానం లేదా? ప్రజలకు చెప్తా ఉంటారు, శుచి శుభ్రత అంటారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రని గవర్నమెంట్ కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చలే, లేకపోతే ఎక్కడుంది స్వచ్ఛాంధ్ర? ఏదో మొక్కలు నాటి ఆవరణంలో ఏదో చేస్తే స్వచ్ఛాంధ్ర అవుతుందా? అసలు వార్డుల్లో పేషెంట్లు ఉండే బాత్రూమ్లు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, అక్కడ నీళ్లు లేని పరిస్థితి. అసలు అక్కడికి ఎంట్రీ అవుతున్నాయి, ఎంత కంపు కొడుతుందంటే అంత దుర్వాసన వెదజల్లుతుంది. మరి ఇలాంటి ఆసుపత్రిగా 1000 కోట్లు ఖర్చు పెట్టేది ప్రభుత్వాలు. మరి ఇలాంటి ఆసుపత్రులేనా పేద రోగాలు నయం చేసేది? అంటే ఇదంతా ఎవరి సొమ్ము? అంటే వాళ్ళు ఆసుపత్రి అభివృద్ధి పేరిట లేదా అదనపు భవనాలు నిర్మాణం పేరిట ఏదైతే కమిషన్లు వస్తాయో, లేదా కాంట్రాక్టర్ కావచ్చు, లేదా అక్కడ రోగులకు అన్నం సప్లై చేసే కాంట్రాక్టర్లు కావచ్చు, కాయగూరలు సప్లై చేసే కాంట్రాక్టర్లు కావచ్చు, అదేవిధంగా కోడిగుడ్డు కాంట్రాక్టర్లు కావచ్చు, లేదా ఆక్సిజన్ సరఫరా చేసే వాళ్ళు కావచ్చు, ఇలా అనేక మంది కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్ల కోసము అక్కడ అధికారులు కానీ డాక్టర్లు కానీ మేనేజ్మెంట్ పనిచేస్తుంది తప్ప ఒక రోగి ఆసుపత్రికి వస్తే ఆ రోగికి ఏంటి ఇబ్బంది? అంటే సామాన్య రోగి అంటే ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని బతికిస్తేనే కదా ఆసుపత్రికి అర్థము, డాక్టర్లకు అర్థం. అలాంటి అర్థం లేని ఏఎంసీ వార్డును చూస్తుంటే చాలా మంది కూడా నోటిన వేలేసుకుంటున్నారు, ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. అంటే ఈ సర్జికల్ ఏదైతే ఐసీయూ అంటేనే చాలా నీట్ గా ఉండాలి, అదేవిధంగా మెరుగైన ఈక్విప్మెంట్స్ ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ప్రమాదం అంటే రోగికి ఎలాంటి స్థితి వచ్చినా కూడా అప్పటికప్పుడు సమకూర్చే పరిస్థితి ఉండాలి. అలాంటిది ఏమీ లేదు అక్కడ. ఏదైతే ఆక్సిజన్ రీడింగ్ కావచ్చు, లేదా మన ఇది హార్ట్ కు సంబంధించిన మిషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా సరిగా రీడింగ్ చేయట్లేదు, సరిగా రికార్డ్ ఇవ్వట్లేదు, సరిగా పనిచేయని పరిస్థితి. మరి ఇలాంటప్పుడు అనలైజ్ ఎట్లా చేస్తారు? రోగి పరిస్థితి ఏంటి అని వైద్యుడు ఎలా తెలుసుకుంటాడు? సరే, డ్యూటీ చేసే వైద్యులు ఇక తప్పదు కాబట్టి ఏదో నామమాత్రంగా మొక్కుబడిగా అక్కడ డ్యూటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదో షిఫ్ట్ లో వచ్చాం, చూసామా, వెళ్ళామా అనే విధంగా చూస్తున్నారు తప్ప